హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు డైకిన్ ఎయిర్ కండిషనర్లో వచ్చిన గ్యాస్ లీకేజెస్ గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నది 2 years బ్యాక్ కస్టమర్ కొన్న డైకిన్ ఎయిర్ కండిషనర్. ఈ 2 yearsలోనే ఇది 2 సార్లు రిపేర్ అయితే వచ్చింది. ఒకసారి కస్టమర్ సర్వీస్ సెంటర్ ద్వారా కంప్లైంట్ క్లోజ్ చేయించుకున్నారు, ఎందుకంటే అప్పుడు వారంటీలో ఉంది. రెండోసారి 1 year వారంటీ అయిపోవడంతో బయట టెక్నీషియన్ ద్వారా ట్రై చేశారు. అయితే బయట టెక్నీషియన్ యూనిట్లో గ్యాస్ లేకపోవడంతో గ్యాస్ ఫిల్ చేసి వెళ్ళిపోయారు. లీక్ టెస్టింగ్ చేయకుండా గ్యాస్ ఫిల్ చేయడం వల్ల యూనిట్కి పడిన హోల్స్ పాయింట్ నుండి గ్యాస్ అలాగే హ్యాపీగా బయటికి వెళ్ళిపోయింది. రిపేర్ చేసిన 3 నెలలకే మళ్ళీ కంప్లైంట్ రిపీట్ అయ్యింది. కొన్న 2 ఏళ్లకే 2 సార్లు ఇబ్బంది పడిన కస్టమర్ కొత్త ఏసీని కొనలేక, పాత ఏసీని వదులుకోలేక మనల్ని సంప్రదించడం జరిగింది. అయితే ఇక్కడ యూబెండ్స్ దగ్గర ఆయిల్ స్వెటింగ్స్ కనబడుతున్నాయి కదా, ఇవే మన డౌటెడ్ స్పాట్స్. ఇప్పుడు ఆ ఆపరేటర్ కాయిల్ని మనం చెక్ చేయాలి అంటే కాయిల్కి అటాచ్ అయి ఉన్న ప్రతి పార్ట్ని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇండోర్ యూనిట్ బేస్తో ఫిక్స్ అయి ఉన్న ఫ్యాన్ మోటార్, బ్లోయర్, పీసీబీ బోర్డ్ ఇలా అన్నిటిని రిమూవ్ చేసుకుంటూ ఆఖరికి ఆపరేటర్ దగ్గరికి అయితే వెళ్ళాం. యూనిట్లో లెఫ్ట్ సైడే కాకుండా రైట్ సైడ్ కూడా ఆయిల్ స్వెటింగ్స్ కనబడుతున్నాయి. ఇలా రైట్ సైడ్ లీకేజెస్ వచ్చినప్పుడు 1-2 లీక్స్ ఉంటే వాటిని ఏదో విధంగా వెల్డింగ్ చేసి ఆపవచ్చు. కానీ ఎక్కువ లీకేజెస్ కనుక ఉంటే కొత్త ఆపరేటర్ కాయిల్ని ఆర్డర్ పెట్టుకోవడం. లెఫ్ట్ సైడ్ ఉన్న లీకేజెస్కి అయితే రింగ్స్ చేంజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే మనకున్న డౌట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి అంటే ఎవాపరేటర్ కాయిల్ని నైట్రోజన్ ప్రెషర్తో లీక్ టెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కాయిల్లో ఏ బెండ్స్ దగ్గర లీక్స్ వచ్చాయో దానికి మేమేం చేశామో కస్టమర్కి కూడా తెలియాలి కదండి. ఆ లీక్ స్పాట్స్ని మనం కనిపెట్టాలి అంటే కాయిల్ మొత్తాన్ని కాయిల్ క్లీనర్ అనే కెమికల్తో సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ప్రతి యూ బెండ్కి పట్టిన ఆయిల్ మొత్తం పోయేలా కెమికల్తోనే కాకుండా ఒక్కోసారి బ్లో టార్చ్ పెట్టి కూడా హీట్ చేస్తాం. అలా చేస్తేనే నైట్రోజన్ ప్రెషర్ని ఎక్కించినప్పుడు లీకేజెస్ అనేవి తొందరగా దొరుకుతాయి. ఎవాపరేటర్ మీద అప్లై చేసిన కాయిల్ క్లీనర్ యొక్క పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రెషర్ గన్తో యూనిట్ చాలా ఎక్కువసేపు వాటర్తో సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం గనక కెమికల్ని వేసి మర్చిపోయామే అనుకోండి, ఎక్కడైనా కెమికల్ అలాగే ఉండిపోతే దాని ఎఫెక్ట్కి అల్యూమినియం ఫిన్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఫలితంగా ఎవాపరేటర్ కాయిల్ పనికి రాకుండా పోతుంది. అందుకే ఆ కెమికల్ అంతా పోయే వరకు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చి యూనిట్లో నైట్రోజన్ ఫిల్ చేయడం. కొంతమంది ఎయిర్ ప్రెషర్ని ఎక్కించి కూడా లీక్ టెస్ట్ అనేది చేస్తూ ఉంటారు. మైనర్ లీక్స్ కనుక ఉంటే ఈ ఎయిర్ ప్రెషర్ ద్వారా లీకేజెస్ అనేవి కనుక్కోలేము. ఎవాపరేటర్ కాయిల్లో ప్రెషర్ ఎక్కించాలి అంటే సెక్షన్ పైప్కి డమ్మీ వేసి డిశ్చార్జ్ పైప్ ద్వారా నైట్రోజన్ అనేది ఫిల్ చేస్తాం. స్టార్టింగ్ ఒక 100 PSI మీద చెక్ చేసుకుంటాం. మేజర్ లీక్స్ ఉంటే వెంటనే కనబడిపోతాయి, లేదంటే 150, 200 అంటూ ఇలా అంచెలంచెలుగా పెంచుకుంటూ చెక్ చేసుకుంటాం. ఇప్పుడు కూడా అదే ప్రాసెస్లో భాగంగా ఈ ఆపరేటర్ కాయిల్ కూడా నైట్రోజన్ హై ప్రెషర్ అనేది ఎక్కించడం జరిగింది. ఇప్పుడు లీక్స్ ఎలా కనబడతాయి అనుకుంటున్నారా? అది తెలియాలంటే ఆపరేటర్ కాయిల్ యూనిట్ని నీటిలో కాసేపు నిమజ్జనం చేయాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద లీకులు కనుక ఉంటే వెంటనే కనబడిపోతాయి. ఇండోర్ యూనిట్లో ఆల్రెడీ ఆయిల్ స్వెటింగ్ ఉండడం, వాటిని మనం కెమికల్తో క్లీన్ చేయడం వల్ల లీకేజెస్ అనేది తొందరగా బయటపడతాయి. ఇప్పుడు మీకు కనపడుతున్న చిన్న చిన్న నీటి బుడగలే యూనిట్లోని లీకేజ్ పాయింట్స్. ఇవి యూనిట్కి లెఫ్ట్ సైడ్ కూడా వస్తున్నాయి. అలాగే మనం యూనిట్ని ఓపెన్ చేస్తున్నప్పుడు రైట్ సైడ్ కూడా ఆయిల్ స్వెటింగ్ అనేది చూసాం. ఇప్పుడు అటువైపు కూడా చూడండి. ఇక్కడ చూస్తే ఒక చిన్న మైనర్ లీక్ మీకు కూడా కనిపిస్తుంది. టెక్నీషియన్స్ ఎంతో ఓపిక్గా పరిశీలనతో చూస్తేనే ఈ లీక్స్ అనేవి కనబడతాయి. వారి శ్రమంతా మనకు కనపడదంతే, ఏదో తీసుకెళ్లారు తెచ్చారని కస్టమర్స్ అనుకుంటారంతే. ఒకవేళ మేము కూడా రైట్ సైడ్ ఉన్న లీకేజెస్ని కనుక చూడకపోతే ఏమవుతుంది? అంత శ్రమపడి చేసిన పని అంతా వృధా అవుతుంది. తిరిగి కంప్లైంట్ అనేది రిపీట్ అవుతుంది. లీక్స్ని కనిపెట్టిన తర్వాత యూనిట్ యొక్క బాడీ పార్ట్స్ని కూడా సర్వీస్ చేసి రెడీగా పెట్టుకుంటాం. ఇప్పుడు ఈ ఆపరేటర్ కాయిల్లో దొరికిన లీక్స్ని ఏం చేస్తామో చూడండి. ఇక్కడ కాయిల్లో ఒక రింగ్ లీక్ వచ్చినా, 2 రింగ్ లీక్ వచ్చినా లెఫ్ట్ సైడ్ ఉన్న అన్ని రింగ్స్ని చేంజ్ చేసేస్తాం. ఎందుకంటే కంపెనీ నుండి వచ్చిన కాపర్ బెండ్లో లీక్ ఉంది అంటే కాయిల్ ఎంతో కొంత వీక్ అయ్యిందని అర్థమవుతుంది. మిగిలిన బెండ్స్ కూడా ఎంతో కొంత పర్సెంటేజ్ ప్రకారం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే తర్వాత జరగబోయే నష్టాన్ని ముందుగానే అంచనా వేసి అన్ని బెండ్స్ని ముందుగానే మార్చేయడం జరుగుతుంది. రింగ్స్ మార్చడంతోనే మా పని అయిపోదు. మేము చేసిన వెల్డింగ్స్లో కూడా ఎక్కడైనా లీకులు వచ్చాయేమో అని మరొకసారి ప్రెజర్ టెస్ట్ అనేది చేస్తాం. ఎక్కడ ఎటువంటి లీకులు లేవని కన్ఫర్మ్ అయ్యాక తిరిగి ఈ లీకేజ్ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండాలని మా వంతు ప్రయత్నంగా కాయిల్కి యాంటీ కొరోజివ్ కోటింగ్ పెయింట్ అనేది వేయడం జరుగుతుంది. ఇది వేసిన కాసేపటికే డ్రై అయిపోతుంది. కాపర్ బెండ్స్కి ఎక్స్ట్రా సేఫ్టీ గార్డ్ లాగా ఇది పనిచేస్తుంది. ఈ టైప్ సేఫ్టీ కోటింగ్ అనేది కొన్ని కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ టైంలోనే ముందు జాగ్రత్తతో వారి యూనిట్స్కి అందిస్తున్నాయి కూడా. ఇప్పుడు మా వర్క్ ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. అంటే మార్నింగ్ నుండి మనం ప్రతి పార్ట్ని ఓపెన్ చేయడం, ఆ తర్వాత కెమికల్ సర్వీస్ చేయడం, ఆ తర్వాత నైట్రోజన్ హై ప్రెషర్ ఎక్కించి లీక్స్ని కనిపెట్టడం, యూబెండ్స్ని మార్చి వెల్డింగ్ చేయడం, సేఫ్టీ కోసం యాంటీ కొరోజివ్ పెయింట్ వేయడం, అలా టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక యూనిట్ని దాని పుట్టింటికి తీసుకెళ్లడమే మిగిలింది. కాబట్టి లేట్ చేయకుండా కస్టమర్ ఇంటికి తీసుకెళ్లి ఇన్స్టాల్ చేసేద్దాం రండి. అలా ఫిక్స్ చేస్తుండగా మాకు ఒక అనుమానం అయితే వచ్చింది. 2 yearsలోనే ఇంత హంగామా చేసిన యూనిట్ యొక్క అవుట్డోర్ పరిస్థితి ఎలా ఉందో చూడాలనిపించింది. అనుమానం పెనుభూతం అంటారు కాబట్టి మా టీం వెంటనే రంగంలోకి దిగి అవుట్డోర్ యూనిట్ ప్యానెల్స్ని ఓపెన్ చేయడం జరిగింది. మా అనుమానమే నిజమైంది.
కండెన్సర్ యూనిట్ యొక్క కాపర్ పైప్స్ కూడా కలర్ చేంజ్ అయ్యి ఉన్నాయి. ఏదో ఒక ముహూర్తాన ఇందులో కూడా లీక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అర్థమైంది. ఇక ఆలస్యం చేయకుండా అవుట్డోర్ యూనిట్కి కూడా యాంటీ కొరోజివ్ పెయింట్ వేయాలని డిసైడ్ అయ్యాం. ఈలోపు తన పని తాను చేసుకుంటూ ఉంటుంది కదా అని వ్యాక్యూమ్ మోటార్ని ఆన్ చేసి వ్యాక్యూమ్ ప్రాసెస్ని కూడా స్టార్ట్ చేశాం. ఈ గ్యాప్లో మా పెయింట్ కోటింగ్ని స్టార్ట్ చేసి కాపర్ జాయింట్స్ అన్నింటినీ కలర్ఫుల్గా మార్చేశాం. వెంటనే డ్రై కూడా అయిపోవడంతో తళతళా మెరుస్తుంది యూనిట్. వ్యాక్యూమ్ ప్రాసెస్ కంప్లీట్ అవడంతో గేజ్ నుండి వ్యాక్యూమ్ కనెక్షన్ని డిస్కనెక్ట్ చేసి గ్యాస్ సిలిండర్ని అటాచ్ చేయడం జరిగింది. ఇన్వర్టర్ మోడల్ అవడం వల్ల అవుట్డోర్ యూనిట్ మదర్ బోర్డ్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. గ్యాస్ ఫిల్ చేస్తే మా వర్క్ కంప్లీట్ అయిపోయినట్టే. కాబట్టి యూనిట్కి ఎంత కావాలో అంత గ్యాస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ఎక్కించిన పని అవ్వదు, తక్కువ ఎక్కించిన పని అవ్వదు. రన్నింగ్ ప్రెషర్ని చెక్ చేసుకుంటూ గ్యాస్ ఫిల్లింగ్ కూడా చేసేసాం. ఓపెన్ చేసిన అవుట్డోర్ యూనిట్ ప్యానెల్స్ని కూడా ఫిక్స్ చేసి ఏసీ ఆన్ చేసేందుకు సిద్ధమయ్యాం. చూశారుగా, ఒక టెక్నీషియన్ తన వర్క్ని పర్ఫెక్ట్గా చేయాలంటే ఎన్ని టాస్క్లు కంప్లీట్ చేయాల్సి ఉంటుందో. మీరు నివాసం ఉండే ఏరియా యొక్క అట్మాస్ఫియర్ కూడా మీ ఏసీ యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఇలాంటి మరిన్ని విషయాలు మీకు ముందుగానే తెలియాలంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదు, గంట కొట్టి నోటిఫికేషన్స్ని కూడా పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చి అసలు ఈ లీకేజెస్ ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి, ఏ ఏరియాల్లో వీటి వల్ల ప్రమాదం ఉంటుందనే దాని మీద ఉంటుంది. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్.